రాహుల్ గాంధీ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నారు. దానికి సాక్ష్యం ఏదైతే రాహుల్ గాంధీ చెప్పేటటువంటి కులగణన. మొన్న మహారాష్ట్ర, హర్యానా అన్ని ఎన్నికల్లో అదే మాట్లాడుతూ వచ్చారు. ముస్లింలలో కులగణనొద్దు, క్రైస్తవుల్లో కులగణనొద్దు, ఒక్క హిందువుల్లో మాత్రం కులగణన చేయాలి. ఏంటి దానివల్ల ప్రయోజనం అంటే, ప్రయోజనం లభిస్తుంది అంతే గణన చేస్తే. పోనీ కాంగ్రెస్ అధికారంలో ఉండి లేదా కాంగ్రెస్ మిత్రపక్షాల దేశంలో అధికారంలో ఉన్నటువంటి 50 ఏళ్లలో ఎప్పుడన్నా చేశారా? 50, 60 ఏళ్లలో అంటే లేదు. కానీ వేరే వాళ్ళొచ్చినప్పుడు ఒక సెంటిమెంటల్ ఇష్యూ రైజ్ చేయాలి. ఏంటంటే అక్కడ బీసీలు అంటే ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లలో ఇదివరకుకి మళ్ళీ అండలేదు. ఇప్పుడు తక్కువైంది. కాబట్టి బీసీలని చీల్చడం అనేటటువంటి ఎత్తుగడలో భాగంగా జరుగుతుంది. అందుకని ఢిల్లీ వెళ్ళినా గూడా రేవంత్ రెడ్డి అక్కడ కులగణనని దేశవ్యాప్తంగా అంటే జనగణన వచ్చే ఏడాది జరగబోతుంది కదా! దాంట్లో కులగణన చేర్చాలి అంటూ నరేంద్ర మోడీని కోరడం అన్నటువంటి దాని వెనకాల కనబడుతుంది అదే.